వెల్కమ్ టు కింగ్స్ ఐలాండ్ మేసన్. అసలు అందగాడు చూడు శివ. అలవాటు చేయాలి ఒక్క రైడ్కే. ఒక్కదానికే కళ్ళు తెరిద్దామంటే ఒక పాయింట్లో 20% రైడ్ అసలు క్లోజ్ చేసేసినారా. రైడ్లు నా వల్ల కాలేదు అసలు. అమ్మా నేను డౌన్ అక్కడ. నాకు మీకుందరు అరే అయిపోయింది. మీరు మాట్లాడరా, మాట్లాడరా. వెల్కమ్ టు కింగ్స్ ఐలాండ్ మేసన్. ఓహాయో కదా ఇది. అసలు అందగాడు చూడు శివ. సో ఇప్పుడు ఫస్ట్ దేనికి పోతున్నాం? డ్రై రైడ్స్ కా. ఫస్ట్ డ్రై రైడ్స్ కదా. సో ఫస్ట్ డ్రై రైడ్స్ కి పోయి దాని తర్వాత వాటర్ రైడ్స్ కి పోదాం. సో వెల్కమ్ గాయ్స్. సో ఇప్పుడైతే కింగ్స్ ఐలాండ్ లో ఉన్నాం. సో బేసిక్ గా ఒహాయోకి వచ్చిన. వీడు నా బీటెక్ ఫ్రెండ్ శివ. సో లైక్ ఏమంటారు, మేము జనరల్ టికెటే తీసుకున్నాం రెగ్యులర్ది. సో ఇప్పుడు లైక్ మార్నింగ్ 11 అవుతుంది. ఇప్పుడే లోపలికి వెళ్తున్నారు. సో బేసిక్గా ఇక్కడ 2 పార్కింగ్స్ ఉన్నాయి. ఒకటి ప్రిఫర్డ్ పార్కింగ్, ఇంకొకటి జనరల్ పార్కింగ్. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ప్రిఫర్డ్ పార్కింగ్ కొంచెం దగ్గర ఉంటుంది ఎంట్రన్స్కి, లోపల నడవడానికి. మేము రెగ్యులర్దే తీసుకున్నాం. సో దానికి వచ్చేసి $35, ప్రిఫర్డ్కి వచ్చేసి $45. వెదర్ అయితే బాగుంది. యాక్చువల్లీ అలా రైన్ ఉందని చూపించింది, కాకపోతే వెదర్ అయితే కొంచెం మంచిగా సన్నీ లేకుండా గాలి ఉంది. సో చూద్దాం, ఒకవేళ మధ్యాహ్నం 3 o'clock అట్లా వర్షం చూపిస్తుంది. సో వన్స్ ఒకసారి డ్రై రైడ్స్ అయిపోతే, వాటర్ రైడ్స్ పోయినప్పుడు వర్షం పడ్డా ఏం కాదు. చెక్కిన అయిన తర్వాత లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు. సో ఇవాళ అయితే లైక్ మేము గ్రాండ్ కార్నివల్ కూడా ఉంది ఇవాళ. సో మోస్ట్లీ రష్ కొంచెం ఎక్కువనే ఉండొచ్చు. చూద్దాం ఎంతవరకు అయితే. ఒక రోజులో కవర్ చేయడానికి అయితే అవ్వదు ఇది. సో చూద్దాం. సో రైట్ నౌ చెక్-ఇన్ అయితే అయిపోయింది, జనరల్ అడ్మిషన్. సో ఇప్పుడు బేసిక్గా ఏంది, ఇప్పుడు లాకర్స్ తీసుకున్నాం. లాకర్ తీసుకొని అన్ని బిలాంగింగ్స్ అన్ని అందులో పెట్టుకున్నాం. ఎండ పర్లేదు, ఓకే. గ్రాండ్ కార్నివల్ హైదరాబాద్లో వండర్లాకి ఒకసారి కూడా పోలేదు, ఫస్ట్ టైం. సో వండర్లాకి అమ్మ ఒకటి. రైడ్స్ ఒక్కొక్కటి చాలా హైట్ క్రేజీ ఉన్నాయి. లైక్ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, జస్ట్ కాఫీ ఒక్కటి చేసినాము. సో మళ్ళీ రైడ్స్లో కడుపు తిప్పుతుంది, లైక్ కొంచెం అనీజీగా ఉంటుంది అని చెప్పేసి ఓన్లీ ఒక స్టార్బక్స్ కాఫీ తాగినాము. ఇక్కడ వీల్ చైర్స్, మాన్యువల్ వీల్ చైర్స్, ఎలక్ట్రికల్ వీల్ చైర్స్. సో లైక్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానీ, లైక్ కొంచెం ఏజ్డ్ వాళ్ళకు ఉన్నా కానీ వాళ్ళకి ఇవి రెంటల్ ప్రొవైడింగ్ ఉంది. అట్సైడ్ చూద్దాం దాలే, మేబీ లాకర్స్ ఎట్లా ఉన్నాయేమో ఒకసారి చూస్తాను, అడుగుతాం. సో దీంట్లో ఏమో రెంటే లాకర్ ఒకటి సరిపోతుంది, మనకి స్టాండర్డ్ సరిపోతుంది. 1,222. సో ఇప్పుడు ఈ లాకర్ వెతుక్కోవాలి. లాకర్ నెంబర్ 1,222. ఏమైంది? 1,222 లాకర్ ఎక్కడ ఉంది? 1,425, 1,267, 1,322. 1,322 ఉంది. పెట్టుకుంటున్నారు, వాళ్ళు అయిపోయినాక ట్రై చేద్దాం మనం. సో జస్ట్ ఇప్పుడే లాకర్ అయితే లోపల పెట్టి లాకర్ తీసుకున్నాం. రెగ్యులర్ లాకర్ వచ్చేసి లైక్ $20 ఉంది. లైక్ మనకు ఒకటి సరిపోతుంది. అండ్ మొత్తం దాంట్లో ఒక వ్యాలెట్ అండ్ మొబైల్, మా వాడు కీ అండ్ కార్ కీస్ అన్నీ మొత్తం దాంట్లో పెట్టేసినాం. సో ఇక్కడ వెనకాల చూడొచ్చు, లైక్ ఫుడ్ అంతా ఉంది, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మొత్తం లైక్ ఎంట్రన్స్లో ఫౌంటైన్ ఉంది. సో ప్రెజెంట్ అయితే లైక్ గ్రాండ్ కార్నివల్ నడుస్తుంది. సో లైక్ స్పెషల్ ఈవెంట్స్ అయితే ఉన్నాయి. లైక్ మేబీ యాక్చువల్ అయితే దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 7 or 8 ఉంది. కానీ ఇవాళ షోస్ కూడా 9-9:30 వరకు ఉన్నాయి. మేబీ గ్రాండ్ కార్నివల్ వల్ల ఎక్స్చేంజ్ అవ్వచ్చు, స్పెషల్ షోస్ ఉండొచ్చు. సో చూస్తాం, ఓపికని బట్టి, వెదర్ని బట్టి అన్నీ చూసుకొని సో దాని ప్రకారంగా ప్లాన్ చేసుకున్నాం. సో ఇప్పటివరకు అయితే ప్లాన్ అయితే ఏం లేదు, డైరెక్ట్ డ్రై రైడ్స్కి అయితే వెళ్తున్నాం. ఇది చూడండి ఒకసారి, ద గ్రాండ్ కార్నివల్.
ప్యారిస్ టవర్ లానే ఉంది. సో యాక్చువల్లీ జస్ట్ లోపల చెక్ ఇన్ అయినాము. చేతికి బ్యాండ్ గిట్ల అట్లా ఏం వేయలేదు. సో చూద్దాం, ఏదన్నా రైడ్కి వెళ్ళిన తర్వాత వాడు ఏం చెప్తాడో దాన్ని బట్టి. వెదర్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు ఫస్ట్ నేను దానికి పోదా అంటున్నా. వీడు దీనికి చిన్నదాంతో స్టార్ట్ చేద్దాం అన్నాడు. సో బేసిక్ ఇది ఒక స్టార్టర్ అనుకుందాం, అది లంచ్ అనుకుందాం. ఈ స్టార్టర్తో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే. సో దాని తగ్గట్టుగా అంత హైట్కి వెళ్ళి స్ప్లాష్ అవుతుందిరా. ఎక్కేటప్పుడు బాగానే ఉంటుంది, దిగేటప్పుడే ఎంత హైట్ ఉంది ఏందిరా బాబు. అసలు డ్రాప్ చేస్తాడా పైకి వెళ్ళి బా. అంటే సడన్గా డ్రాప్ చేస్తాడా లేకపోతే ఎట్లా? ఫ్రంట్ సీట్ కోసం చూసినా కానీ ఫ్రంట్ సీట్ దొరకలేదు. లాస్ట్ సీట్. Oh, I can handle that. ఒరే విత్ ఇన్ ఫ్రాక్షన్ సెకండ్స్లో అయిపోయింది. ఓ అసలు లైక్ గోప్రో వాడు ఎలా చేయలేదు, బయటనే పెట్టేసినాం. అసలు ఏది అవుతలేదు, దగ్గర ఏది పెట్టుకున్నా కానీ. లైక్ ఇండియాలో రైడ్స్తో కంపేర్ చేస్తే అసలు ఇక్కడ అబ్బా నాకు అర్థం కాలే, వీడు ఎందుకు తాగొద్దు ఏం డైనింగ్లో తాగన్న. అసలు ఎత్తి కొడుతుంటే చీకట్లో పోయినాక డ్రాప్ చేసినప్పుడు ఉంది, అసలు ఏమి కనిపిస్తలేదు. అలా లిటరలీ నా స్పెట్స్ తీసేసి పట్టుకున్నా, ఇట్లా పట్టుకోపోతే ఎగిరిపోయే అన్నీ. దేనికి అరే పద, అరే ఇది స్టార్టర్ అనుకున్నావురా, ఇది స్టార్టర్ ఇట్లుంది ఇందిరా. అమ్మా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది అసలు. అరే కానీ పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఐ మీన్ ఏమంటారు, లైక్ మేము రెగ్యులర్ తీసుకున్నాం కానీ ఒకవేళ గ్యాంగ్ వస్తే మంచిగా ఫాస్ట్ ట్రాక్ తీసుకొని లైన్ స్కిప్ చేసి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. సో ఒకవేళ మీరు వస్తే మాత్రం పక్కా ఫాస్ట్ ట్రాక్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో కాకపోతే లైక్ డిఫరెన్స్ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ రెగ్యులర్ది వచ్చేసి $50, ఫాస్ట్ ట్రాక్ వచ్చేసి 125. మేబీ అప్గ్రేడ్ చేయొచ్చు అనుకుంటా. సో మీరు చూసి ఏమంటారు అప్గ్రేడ్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే లైక్ ఇవాళ వెదర్ ఎట్లుంటో తెలియదు, కొంచెం బాడీకి కూడా అలవాటు చేయాలి ఒక్క రైడ్కే. ఒక్కదానికే నెక్స్ట్ దేనికి వెళ్దాం? దీనికా పెద్దదానికా? ఎంట్రన్స్ అక్కడ ఫిక్స్ అయినారా ఏం తినకూడదని. అలా తింటే కథమే ఇంకా. సో నెక్స్ట్ దీనికి పోతున్నాం, డ్రాప్. ఒక్క రైడ్కి రెస్ట్ రూమ్ ఎక్కడుందని ఎదుర్కొన్నాం. ఒరే అమ్మా, దీనికి వెళ్తే నెక్స్ట్ లెవెల్. ఇంకా నాకు తెలిసి బాడీలో ఎనర్జీ లెవెల్స్. సో ఇప్పుడు పోయేది సెకండ్ హైయెస్ట్, డైమండ్ బ్యాక్ కింగ్ సైలాండ్. డూ నాట్ డిస్టర్బ్, స్టీప్ ఇంక్లైన్ అహెడ్. సో లిటరల్లీ చాలా ఇట్లా లైక్ స్లాంట్గా ఉంది. అక్కడ కార్నర్లో చూస్తే ఆడికి వెళ్ళి వ్యూ చూపించడం కష్టము. ఇవి మన బాడీని మనం పట్టుకోవడమే కష్టంగా ఉంది దాంట్లో. ఇంకా వేరే కెమెరా ఏమైనా పట్టుకోవడానికి అసలు అవ్వట్లేదు. ఇప్పుడే లైట్గా వర్షం స్టార్ట్ అయింది. అయిపోయిందయ్యా, చెక్కేసారయ్యా లోపల.
ఒరే కాదురా అమ్మా అమ్మా లిటరల్లీ కళ్ళు తెరిద్దామంటే ఒక పాయింట్లో 20% రైడ్ అసలు క్లోజ్ చేసేసినారా. రైడ్లు నా వల్ల కాలేదు అసలు. అమ్మా నేను డౌన్ అక్కడ. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా అసలు అరే నాకు అర్థం కావట్లేదు అసలు. పైకి వాడు పైకి తీసుకుపోయినంతసేపు బాగానే ఉంది. ఒక్క నిమిషం పైకి వెళ్ళి డ్రాప్ చేసిండు, అయిపోయింది. గాల్లో ప్రాణాలు గాల్లోనే పోయినాయి. అమ్మా ముందే చెప్పిండు డిస్క్లైమర్. అవ్వదురా ముందే అని అనుకుందో. స్టార్టర్ కాదు ఇదే డిన్నర్ అయిపోయింది. అమ్మా అమ్మా ఇది పట్టుకోరు ఒకసారి. ఇంకో ఆ టాప్కి ఆడి వరకు తీసుకపోయిండు. ఆడి వరకు బాగానే ఉంది. ఎన్ని డ్రాపులు ఉన్నాయంటే లిటర్ ఒక 6 డ్రాప్స్ ఉంటాయా. ఇది పెద్ద డ్రాప్, ఒక 6 డ్రాప్స్ ఉంటాయి. అసలు ఆ 6 డ్రాప్స్ దగ్గర అయిపోయింది అసలు నాకు. మీకందరూ అరే అయిపోయింది మీరు. అమ్మా అసలు ఇంకా వీళ్ళు అసలు తెల్లోళ్ళు చేతులు వదిలేస్తుర్రా. కళ్ళు తెరిపడే గగనం ఉంది. డార్క్ ఆలోచనలన్నీ వస్తున్నాయి. అయిపోయింది అయిపోయింది మీ పని అయిపోయింది. మీ పని అయిపోయింది అయిపోయింది. మీ కొత్త చెక్కేసారు అయిపోయింది. పెద్దది ఎక్కదా కొంచెం బాడీకి రెస్ట్ ఇచ్చి కొంచెం జుజుబీ రైడ్లు ఏం లేవు ఈడ. అన్ని పెద్ద పెద్ద రైడ్లు ఉన్నాయి. జుజుబీ అనుకుంది కూడా కొట్టేసింది గట్టిగానే. అమ్మా చిన్నది ఏదైనా చేద్దాం రా. ఇప్పుడు మియామి రివర్ లంబర్ మొత్తం జిగ్జాగ్ తిరుగుతున్నాడు. ఇది చూద్దాం ఇది ఎట్లుంటుందో. అన్ని రోలర్ కోస్టర్లే. నాకైతే బ్రహ్మానందం కానీ చూసినప్పుడు నవ్వొచ్చేది. కానీ మనం చూసుకున్నప్పుడు అబ్బా చూద్దాం అన్నా కానీ అసలు చూడడానికి అవ్వట్లేదు. అసలు ఒక పాయింట్ ఇంత కళ్ళు తెరుద్దామని ట్రై చేసినా కానీ అసలు కళ్ళు తెరవడానికి అయితలేదురా అసలు. లైక్ డైరెక్ట్గా నీటిలో 2 చేతులు పట్టుకొని కూర్చుని ఒక ఫోటో పెడతా. మా ముఖం కూడా కనిపిస్తలేదు, ఎట్లా ముడుచుకున్నా నేను. అమ్మా జైల్లో పెట్టుకుడా ఫోన్ నేను నాకు అవ్వదు. మాట్లాడవేంట్రా మాట్లాడరా. అరే మాట్లాడరా, చాలా కూల్గా అడుగుతున్నాను మాట్లాడరా. మాటలు వస్తలేవా అమ్మ. కాళ్ళు వణుకుతున్నాయిరా, కాళ్ళు వణుకుతున్నాయిరా అసలు. అరే కాదురా వీళ్ళు ఏం చేస్తుర్రు అసలు. చేతులు వదిలేస్తుర్రు అసలు. మా చాలా లాంగ్ ఉంది రైడ్. ఇది చాలా లాంగ్ ఉంది. కళ్ళు మూసుకోలే. దీంట్లో కొంచెం బానే కళ్ళు తెరిచేసే ఉన్నాలే. మా ఆ స్పీడ్ చాలా ఉందిరా. స్పీడ్ చాలా ఉంది వేరే వాడితో కంపేర్ చేస్తే. మియామి రైడ్ సెకండ్ పార్టీకి ప్రాణాలు ఉంటాయంట మధ్యాహ్నానికి. బేసిక్గా చిన్నదేమో అనుకొని పక్కనే కనిపించింది, ఖాళీగా ఉందని చెప్పేసి పోయినాము. దూల తీర్చేసిందిరా. అమ్మా బ్రేకా ఏం తింటావా? తినకు. తినడం ఏం లేదు అసలు. ఫన్ అడ్వెంచర్ కావాలనుకున్నా కానీ మరి ఇంత ఫన్ అడ్వెంచర్ తట్టుకోలేకపోతున్నాను దేవుడా. ఒరే ప్రెసెంట్ నా లైఫ్లో అయిన ఎక్స్పీరియన్స్లో ఇది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. ఇది బ్లూ ఎక్కుదాం రా. నీకు కరుస్ ఇష్టం కదరా, లేకపోతే దీనికి ఎక్కుదామా? పొడుగుంది కదా. ఇంకో ఇది ఎక్కుదాం. ఇది బాగుంది. అది స్లోగా తిరుగుతుందిరా. జస్ట్ ఇలా వెళ్ళి అలా వచ్చి అలా తిరిగి ఇలా డ్రాప్ చేస్తారు అంతే. వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. అరే ఆ డ్రాప్ ఏంట్రా అంత హైట్ ఉంది ఏంట్రా? మా దానికన్నా హైట్ ఎక్కువనా? అవునా? చూడు ఎన్ని రింగ్స్ ఉన్నాయో. ఆడ కళ్ళు తెరవడానికి కూడా కాదు అసలు. నా కళ్ళు లేవు. రే బ్రేక్ అన్నావు అంటాము, చేసేస్తావా? ఇది రైడ్ బ్రేక్ అంటావా? దీనికి వెళ్దాం, చూద్దాం అసలు ఎట్లా తిప్పుతుందా. ఇది చూడడానికి సింపుల్ గానే ఉందిరా,
కాకపోతే దీనికి ఎక్కువ లేరురా రష్. టైం పాస్ రైడ్, ఫ్లెక్సింగ్ ద టైం పాస్ రైడ్. దయచేసి ప్రయాణికులకి విజ్ఞప్తి, మీరు మీ యొక్క సీట్ బెల్ట్లని ధరించవలెను. లేని ఎడల మీ యొక్క పార్ట్లు ఎక్కడెక్కడో చల్లా చెదురుగా పడదు. అక్క స్టార్ట్ చేస్తుంది. రెడీగా ఉండండి రా బొడ్డోళ్ళు. ఓకే, అక్క కాఫీ తాగింది, వచ్చింది, తిప్పింది. ఓకే, స్టార్ట్ అయిపోయింది. మాకు ఇచ్చిన నెంబర్ 8, 8వ నెంబరు. శివ వెరీ గుడ్ అమ్మా. సీట్ బెల్ట్ పెట్టుకో. అదిరా నీది, నా దాంట్లో కాదురా, నీ దాంట్లో పెట్టుకోరా. ఓకే రైట్, కూర్చున్నాం. ఊగుతుంది రా సీట్ బెల్ట్. సీట్ బెల్ట్ అవసరం లేదు మనకి. పెట్టుకో. అవసరం అంటావా అది? తిరుగుతుంది. లోపల ఎట్లుంది? స్టార్ట్ చేశారు రోయ్. అమ్మ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. ఒరే బాగానే ఫాస్ట్ తిరుగుతుందిరా. ఒరే 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 ఏంట్రా వీడు? బ్రో బ్రో ఓ అమ్మా. అరే ఇది ఒక్కటేరా కళ్ళు తెరిచింది. అమ్మో ఓ అమ్మో. అయిపోయింది 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 ఇప్పుడు అయిపోయింది. అయిపోయింది సార్, అయిపోయింది సార్. వెరీ గుడ్, బాగుంది. ఇది ఈ రైడ్ ఎట్లుందిరా? నైస్. దీనికి 10 స్టార్ రేటింగ్ ఇస్తాను. డీసెంట్, సేఫ్. ఈ రైడ్ ఓకే, పర్లా. ఇది ఓకే కదరా? ఇది కొంచెం బెటర్, 10 స్టార్ ఇస్తాను రేటింగ్. అవన్నీ ఎక్కకూడదు, డిస్క్లైమర్. మధ్యలో వైట్ దానికి పోయి బ్లూకి పోదామా, లేకపోతే దీనికి వైట్ కొట్టి ఇది కొట్టి మరి బ్లూకి పోదామా? ఓకే, లెట్స్ గో విత్ ద వైట్. భూచక్రం తిరిగినట్టు తిరుగుతుంది ఇది. ఆ పైకి వెళ్ళి చూస్తే హైదరాబాద్లో గచ్చిబౌలి కనిపిస్తుంది. ఏంద్రా ఇది? మోటార్ కారా రా? ఇది ఎక్కుదాం రా. నేను స్లోగా పోవాలా? సో ఇప్పుడు ఇది ఎక్కుతున్నా. అమేజింగ్ గా అమేజింగ్ గా. నైస్, వెరీ గుడ్ బ్రో. ఓ ఓ ఓ ఓ, వాడల్లా స్పీకర్లు పెట్టిండారా? ఓ అమ్మో. బాగానే స్పీడ్ తిరుగుతుందిరా. అయిపోయింది. డన్ విత్ దిస్. టోటల్లీ 5 rides ఆర్ డన్. ఇది 5th కదరా? 5 అయిపోయినాయి మొత్తం. ఎన్ని డ్రై రైడ్స్? అన్ని డ్రై రైడ్స్ 32.
టోటల్ రైడ్స్ ఓకే, వాటర్ రైడ్స్ అన్ని కలిపేసి 32 రైడ్స్ టోటల్. సో లిటరల్లీ ఆల్మోస్ట్ ఎనర్జీ అయిపోయిందిరా, ఎనర్జీ డ్రైన్ అయిపోయింది. బాల్సా మనకు బాస్కెట్ బాల్ రాదులేరా, లైట్ తీసుకో. సో ఇప్పుడు ఇంకొక 2 పెద్ద రైడ్లు ఉన్నాయి, దానికి కొంచెం బ్రేక్ ఇద్దామా, ఇట్లా వెళ్ళిపోదామా, ఫ్లోలో వెళ్ళిపోదాం, మళ్ళీ బ్రేక్ ఇస్తే కష్టం. సో ఇప్పుడైతే అక్కడ వైట్ది కనిపిస్తుంది కదా, ఆ వైట్ దానికి వెళ్తున్నాం. సో వైట్ తర్వాత నెంబర్ 1 రైడ్, బిగ్గెస్ట్ రైడ్, సో దానికి వెళ్తాము. అది అయిపోయినా మోస్ట్లీ ఇంకా దాంతోపాటు డ్రై రైడ్స్ మెయిన్గా కవర్ చేయాల్సినవి అయితే అయిపోయినాయి. సో బేసిక్గా ఫాస్ట్ పాస్ తీసుకుందాం అనుకున్నాం, కాకపోతే లైన్స్ పెద్దగా ఉన్నాయి, కాకపోతే మూవ్ అవుతున్నాయి. సో లైక్ ఒక 5 minutes వెయిట్ చేస్తే వెళ్ళిపోతున్నాయి. సో 2 hours 5 రైడ్స్ అయితే మేము 11కి వచ్చినాం లోపలికి, చెక్ ఇన్ అయిపోయి లాకర్ తీసుకొని అంతా అక్కడ 1/2 hour అయినా కానీ 1.5 hours ఒక 5 రైడ్స్ చేసినామంటే బెస్టేరా. లైక్ అన్ని కవర్ అయిపోతున్నాయి మరీ అంత. కాకపోతే వాటర్ రైడ్స్ దగ్గర చెప్పలేము, ఇంకా 3 పెద్దవి ఉన్నాయా. ఓకే, సో ఒకవేళ డిపెండ్స్ అపాన్ ద రష్ని బట్టి చూసుకోవడం బెస్ట్. లైక్ ఒకవేళ ఇక్కడికి రెగ్యులర్ తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత అప్డేట్ చేసుకోవడం ఆప్షన్ ఉంటే చేసుకుంటే బెస్ట్, డిపెండ్స్ అపాన్ ద రష్ అది. సో రైడ్స్ అయితే ఫాస్ట్గానే అయిపోతున్నాయి, అంత టైం తీసుకోవట్లేదు. ఫాస్ట్ లైన్స్లో చాలా తక్కువ మందినే ఉన్నారు, లైక్ అందరు రెగ్యులర్గానే తీసుకుంటున్నారు. సరే వాడు గిఫ్ట్ తిన్నాడు, వాటితో పాటు అసలు ఎవ్వరు లేని కూడా లేడు రా పక్కన, మన కూర్చోబెట్టిరు అసలు అంత ధైర్యంగా. హైట్ చెక్ చేస్తారు. వాడు చూడు అరుస్తుంది చూడు, లెట్స్ గో అంట. నువ్వు కంట్రీలో ఉన్నావు బేటా, నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నేను అమరుని రా అంటుండు వాడు. వీడు చూడు. అరే బుడ్డోళ్ళు ఎక్కుతున్నారు రా అసలు, మనం భయపడుతున్నాం బ్రో. నాకు ఎందుకో తేడా కొడుతుందిరా, ఇది మామూలుగా లేదు. ఇది ఇంకోటి వచ్చింది, మొక్కలు మాడిపోయాయి. ఏంటి అంకుల్ అన్స్పీడ్ గా దిగిపోతున్నారు? రాగాలు పైకి తంటున్నాయమ్మా, పాట పాడాలి. ఒంట్లో ఉన్న రసం మొత్తం అయిపోయింది. అరే ఈ రైడ్ మాత్రం మంచినే, ఒక 70% కళ్ళు తెరిచినారా, కళ్ళు మూసుకోలే అసలు. అమ్మా బాగుంది. కర్వ్స్ కన్నా ఏమంటారు డ్రాప్స్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో. డ్రాప్స్ ఒక ఏది ఎక్కలే అనుకుంటుంది, అది ఎక్కాలి. ఇంకా బ్లూది ఉంది మెయిన్, అది డ్రాప్ చేసేది. ఇంకా 3-4 రైడ్లు ఇప్పుడు ఇది ఎక్కుదామా, కొంచెం డోస్ తక్కువ. నార్మల్గా జుజుబీగా ఉన్న రైడ్ అనుకున్నది కూడా అమ్మ మొగుడులానే ఉంది లిటరల్లీ. ఉండాలి అంటే తెరవాలి, ఇంకా నాకేం కాదు. నేను లిటరల్లీ ఇట్లా చూసి నాకు చూడాలి రూట్ అని. ఒక కన్నుతోటి 2 కళ్ళు ఇట్లా తెరుద్దామంటే అసలు అయితలేదు, 2 కళ్ళతో చూద్దామంటే అసలు అయితలేదు. మాటలు వస్తలేవురా. వాడు చూడ ఎలా తీసుకెళ్ళాలి, అది ఏంట్రా మనుషులను ఉల్టా తీసుకోవచ్చున్నా వాడు. ఉల్టా కాదు, స్ట్రైటే పైకి వెళ్ళాక ఉల్టా అవుతుంది. కనిపిస్తుంది ఆడ పైకి వెళ్ళినప్పుడు రివర్స్. అరే కర్వ్స్ చాలా ఉన్నాయి కర్వ్స్ అసలు. రివర్స్ తిరిగినప్పుడు అనిపిస్తుంది
త్రో చేస్తున్నట్టు బాల్ లాగా. అమ్మో నాకు సార్ ఇది అరే ఆ బ్లూదే పెద్దది అనుకుంటే దానికన్నా ఇది వేరే ఉందిరా. మరి ఒక 5 నిమిషాల్లో మేము ముందుకుంటాం. అంటిల్ దెన్ బాయ్. ఈ వెదర్ వల్ల రైడ్ ఆగిపోయింది. పీపుల్ ఆర్ కమింగ్ బ్యాక్. ఒక 5 minutes వెయిట్ చేస్తాం. ఒకవేళ రైడ్ రెజ్యూమ్ అవుతే వెళ్తాం, లేకపోతే వేరే రైడ్ చూసుకోవడానికి వెళ్తాం. సో టైం వచ్చేసి మధ్యాహ్నం 2:30 అవుతుంది. కోక్ తాగుదామని రీఫిల్కి వెళ్తే వాడు కోక్కి లిటరల్లీ $22 ఛార్జ్ చేసి బ్యాండ్ ఇచ్చిండు. సో అన్లిమిటెడ్ రీఫిల్స్కి ఇది కోక్ కొనుక్కోవాలన్నా కానీ రీఫిల్. సో ఇప్పుడైతే లైక్ వర్షం పడుతుంది, రైడ్స్ అన్నీ ఆపేసిండు. సో డ్రెస్ చేంజ్ చేసుకొని లైక్ వాటర్ రైడ్స్కి పోదాం అనుకుంటున్నాం. సో మోస్ట్లీ మొబైల్ గోప్రో అన్నీ లాకర్లో పెట్టేస్తున్నా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడే. మోస్ట్లీ లైక్ నెక్స్ట్ వీడియోస్ ఏం తీయకపోవచ్చు, ఒకవేళ తీస్తే పోస్ట్ చేస్తుంది. అండ్ లైక్ నైట్ 9కి కార్నివల్ ఉంది. లైక్ ఇంకా ఇక్కడ 3 నుంచి వర్షం రైన్ చూపిస్తుంది ఫోర్కాస్ట్లో. సో దట్స్ ఇట్. ఇది డైరెక్ట్లీ లోపల పెట్టాను.